చైనా దేశం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడు ఏదో ఒకటి కనిపెడుతూ ఇతర దేశాల దృష్టిలో పడుతూ ఉంటారు. అంతేకాదు తమ సొంత ప్రయోజనం లేకుండా ఏ పని కూడా చేయదు ఈ దేశం. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఈ దేశం ఒక పని చేయడంతో అందరూ షాక్ అయిపోతున్నారు. అదేంటంటే ఈ దేశ ప్రభుత్వం తమ దేశ ఎడారి భూభాగంలో కుందేళ్లను వదిలింది. అది కూడా వేరే దేశం నుంచి తెచ్చి మరీ వదిలేయడం జరిగింది. అయితే ఏదో కొన్ని కుందేళ్లను వదిలాయి అనుకుంటే పొరపాటే. ఏకంగా 1.2 మిలియన్ల కుందేళ్లను వదిలాయి. అసలు చైనా ప్రభుత్వం ఎందుకు అన్ని కుందేళ్లని వదిలింది? మళ్ళీ ఏ ప్రయత్నం చేస్తుంది? అది కూడా ఎడారిలో ఎందుకు వదిలింది? అసలు దీని వెనుక ఉన్న విషయం ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక ఫ్రెండ్స్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కొన్ని లక్షల ఎకరాల్లో ఎడారి భూభాగం ఉంది. అయితే ఈ ఎడారి భూమిని చాలా దేశాలు సాగు భూమిగా మార్చాలని తెగ ప్రయత్నిస్తున్నాయి. అలా ఒక్కో దేశం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో చైనా దేశం కూడా ఒకటి. నిజానికి ఇలా ఎడారి భూభాగంని సాగు భూమిగా మారిస్తే గనక ఎంతో మంది ప్రజలకి ఉపాధి కూడా లభిస్తుందని చెప్పాలి. అయితే ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం చైనాలో ఒక పెద్ద సమస్య వచ్చింది. అదేంటంటే చైనా ఎడారులు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి. అలాగే 1990ల గురించి చెప్పాలంటే ఎడారి మరియు బంజర్ భూమి అయిన చైనా యొక్క డిజర్టిఫైడ్ ల్యాండ్ దాదాపు 1.714 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. ఇది మొత్తం దేశం యొక్క భూభాగంలో 1/5 వంతు వరకు సమీపంలో ఉంది. అయితే 2015 నాటికి ఈ ఎడారి భూభాగం లెక్కలు చూసి చైనా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే 2015 నాటికి చైనా డిజర్టిఫైడ్ ల్యాండ్ ఎడారి ప్రాంతం 2.62 మిలియన్ చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. అంటే చైనాకి చెందిన భూమిలో 1/3 వంతు ఎడారి ప్రాంతంగా మార్పు చెందుతోంది. దీంతో చైనా ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకుంది. అంతేకాదు ఈ నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని చైనా ప్రభుత్వం అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ నిర్ణయం వెంటనే అమలు చేయకపోతే చైనాలో మిగిలి ఉన్న భూభాగంలో చాలా వరకు ఎడారిగానే మారే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వం భావించింది. అలాగే 21వ శతాబ్దం దాటినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 10,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ చైనా ప్రాంతం ఎడారిగా మారుతూ వస్తుంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన చైనా ప్రభుత్వం దీనిని ఆపడానికి పెద్ద ప్లాంటేషన్ మరియు అటవీ ప్రాజెక్టులను మొదలుపెట్టింది. తమ భూభాగం ఎడారి ప్రాంతంగా మారడాన్ని ఆపివేయడానికి, అంటే ఇసుక భూమిని సద్వినియోగం చేసుకోవడానికి మరియు తమ నేలపై పచ్చదనాన్ని తీసుకురావడానికి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చైనా మొదలుపెట్టింది. అంటే ఎడారి మొత్తం తొలగి మంచి వ్యవసాయ భూమిలాగా మార్చాలని చూసింది. అయితే ఇదేది ప్రభావవంతంగా పనిచేయలేదు. అయితే ఆ సమయంలో కియాన్ జ్యురాన్ అనే ఒక ప్రఖ్యాత చైనీస్ శాస్త్రవేత్త ఈ ఎడారి ప్రాంతం గురించి ఒక ముఖ్యమైన మార్పును కనిపెట్టాడు. చెట్లను నాటడం ద్వారా పర్యావరణ వ్యవస్థను రూపొందించాలని, ఇందుకోసం 3 పద్ధతులు పాటించాలని ఆయన సూచించాడు. ఇందులో భాగంగానే ముందుగా అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. మామూలుగా చైనా భూభాగంలో చెట్లు ఏకరీతిగా కాకుండా మిశ్రమ నమూనాలు పెరుగుతాయన్నమాట. అయితే ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన చైనా తమ ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయం కూడా తీసుకుంది అక్కడి ప్రభుత్వం. దీనికోసం చైనా ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి వ్యవసాయాన్ని కూడా ఇందులో ప్రవేశపెట్టిందన్నమాట. చివరిగా వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి శుష్క భూములకి అనుకూలమైన నిర్దిష్ట పంటలని చైనా శాస్త్రవేత్తలు ఎంచుకున్నారు. అటవీ వ్యవసాయం మరియు పశుపోషణలో కూడిన సమీకృత వ్యవస్థని సృష్టించడం ద్వారా మొదట్లో అడవి అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత వ్యవసాయం, పశుపోషణలు కూడా అభివృద్ధి చెందుతాయని చైనా అనుకుంది. అయితే చైనా ఏ జంతువును పెంచాలనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే చైనాకు చెందిన శాస్త్రవేత్త కెయాన్ జెన్సెన్ ఈ పొడి వాతావరణంలో త్వరగా వృద్ధి చెందగల మరియు వేగంగా సంతానోత్పత్తి చేయగల ఒక జాతి జంతువులని పెంచవచ్చు అని ఆయన చైనా ప్రభుత్వానికి సూచించాడు. దీంతో చైనా ప్రభుత్వంకి ఆ శాస్త్రవేత్త చెప్పిన మాట అనుకూలంగా అనిపించింది. దీంతో ఫ్రాన్స్ నుంచి రెక్స్ హెయిర్ ర్యాబిట్ అనే ఒక ప్రత్యేక జాతికి చెందిన కుందేలని ఈ ప్రాజెక్టు కోసం ఎంచుకున్నాడనమాట. ఎందుకంటే ఈ జాతి కుందేళ్లలో ఎన్నో రకాల ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి.
దీంతో ఈ జాతి కుందేళ్లు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. అలాగే మెల్లగా పశుపోషణ కూడా ప్రారంభమైంది. అప్పుడు చైనాలో వ్యవసాయం చేస్తున్న రైతులు రెక్స్ హెయిర్ కుందేళ్లను పెంచడం మొదలు పెట్టేశారు. దీనివల్ల రైతులకి భారీగా ఆదాయం రావడం మొదలైంది. వ్యవసాయంతో పాటు భూమిని కూడా కాపాడేందుకు అటవీ నమూనాలు ప్లాంటేషన్ చేపట్టారు. అయితే ఆ తర్వాత ఈ రెక్స్ ర్యాబిట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే గడ్డి మూలాలను వెతకడం. గడ్డి మూలాల కోసం వెతకటానికి ఈ రెక్స్ ర్యాబిట్ అనేవి మట్టిని తవ్వుతూ ఉంటాయి. అలాగే రెక్స్ ర్యాబిట్స్ బొరియాలు కూడా తయారు చేస్తాయి. అవి గడ్డి మూలాలని చేరుకోవడానికి సొరంగాలు తవ్వే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నమాట. అలాగే ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెక్స్ హెయిర్ ర్యాబిట్స్ ఇతర జంతువులతో పోలిస్తే 25 రెట్లు ఎక్కువగా పునరుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందుకే ఈ రెక్స్ ర్యాబిట్స్ ఏడాదికి 40 పిల్లలకి జన్మనిస్తుంది. ఈ పని ఆడ రెక్స్ హెయిర్ ర్యాబిట్ చేస్తుంది. అలాగే పుట్టిన వెంటనే ఆడ కుందేళ్లు వేగంగా పెరుగుతాయి. ప్రస్తుతం 1.2 మిలియన్ కుందేళ్లు ఉన్న చోట రాబోయే సంవత్సరాల్లో సులభంగా 1.8 మిలియన్ కుందేళ్లు ఉండొచ్చని చైనా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం భూమిని రెక్స్ హెయిర్ ర్యాబిట్స్ తవ్వినప్పుడు నేల సారవంతంగా మారుతుంది. ఎందుకంటే ఈ కుందేళ్లు గుంతలు తవ్వినప్పుడు గాలి బాగా నేలలోకి చొచ్చుకొని పోతుంది. సాధారణంగా దున్నుతున్నప్పుడు కూడా ఎగువ నేల కిందకి వెళ్లేటప్పుడు దిగువ నేలపైకి వస్తుంది. ఈ పద్ధతిని సేంద్రియ వ్యవసాయంలో ఎక్కువగా ఉపయోగిస్తారన్నమాట. కాబట్టి ఈ జాతి కుందేళ్లు తినే గడ్డి మూలాలు, వాటి ఎరువులు, విత్తనాలు వేరువేరు ప్రాంతాలకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆ ప్రాంతాల్లో కొత్త మొలకలు పెరగడం మొదలవుతుంది. అయితే ఈ ర్యాబిట్ సంతానోత్పత్తి మరియు తినే ప్రవర్తనం, తవ్విన విధానం కారణంగా ఈ ప్రాంతం పచ్చదనంగా మారడం స్టార్ట్ అయిపోతుంది. ఇక మొత్తం ఇసుకతో నిండిన ప్రాంతం అనేది రాను రాను పచ్చగా మారుతుంది. మొదట్లో ఇక్కడ వృక్ష సంపద అనగా చెట్లు, మొక్కలు మరియు పొదల శాతం అనేది కేవలం 3% మాత్రమే ఉండేది. అంటే 100 కిలోమీటర్ల ఎడారి ఉంటే కేవలం 3 కిలోమీటర్ల లోపల అక్కడక్కడ కొద్దిగా చెట్లు, మొక్కలు ఉండేవి. అంటే అంతలా అక్కడ ఎడారి వ్యాపించిందనమాట. కానీ ఇప్పుడు చైనా ఎడారి భూభాగంలో వచ్చిన మార్పు గురించి మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. అదేంటంటే కేవలం 3% మాత్రమే ఉండే వృక్ష సంపదని ఆ కుందేళ్లు తమ పేడ మరియు మూత్రం ద్వారా విత్తనాలను వ్యాప్తి చేసి 2021 సంవత్సరం నాటికి వృక్ష సంపదను 84.6%కి పెంచాయి. అంటే ప్రస్తుతం ఇప్పుడు 84% ఎడారి భూభాగంలో చెట్లు, మొక్కలు, గడ్డి మరియు పొదలు కనిపిస్తూనే ఉన్నాయి. నిజంగా ఇది ఆశ్చర్యపడాల్సిన విషయమే అని చెప్పాలి. అయితే ఇలా కుందేళ్లు ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ భూమి ఇక ఇసుక నుంచి సాధారణ భూమిగా మారిపోతుంది. అప్పుడు దాదాపు ఎడారి సమస్య తగ్గిపోతుందని చైనా ప్రభుత్వం కూడా అనుకుంటుంది. ఇక ప్రస్తుతం చైనా ఎడారి భూభాగంలో కొత్త ఆకుపచ్చ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది. చైనాలో వస్తున్న ఈ మార్పుని దాదాపు ప్రపంచమంతా గమనిస్తూనే ఉందని చెప్పాలి. అలాగే మరో విషయం ఏంటంటే అక్కడ పనిచేసే వ్యక్తులు, అలాగే అక్కడ వ్యవసాయం చేస్తున్న రైతులు ప్రత్యేకంగా ఈ కుందేళ్లని పెంచడం ద్వారా అదనపు పశుపోషణ కూడా చేస్తున్నారు. చైనా అధికారులు అక్కడున్న రైతులకి అటవీ శాఖతో పాటు అక్కడ అటవీ నమూనాలు, చెట్లు, మొక్కలు నాటాలని తెలిపారన్నమాట. అలా చేయడం వల్ల వారి ఆదాయం కూడా పెరుగుతుంది. పైగా కుందేళ్ల బొచ్చు కూడా చాలా ఖరీదైనది. ఇక ఈ బొచ్చును చల్లే కోట్ల కోసం ఉపయోగిస్తారు. అందువల్ల వాటి పై చర్మమైన బొచ్చు చాలా ఎక్కువ ధరకే అమ్ముడుపోతుంది. అంతేకాకుండా కుందేళ్ల మాంసంని కూడా చైనాలో బాగా తింటూ ఉంటారు. అలా ఆదాయంలో పెరుగుదల కూడా మొదలైంది. దీంతో అక్కడ పనిచేస్తున్న రైతుల్ని కూడా ఇలాగే ప్రోత్సహించారు. దీనివల్ల చైనా ఎడారి భూభాగం క్రమంగా పచ్చగా మారడంతో పాటు మంచి ఆదాయం కూడా పెంచుకుంటుంది. దీనికోసం చైనా ప్రభుత్వం ఒక సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా మరియు అటవీ వ్యవసాయం మరియు పశుపోషణ కూడా కలిపి వారు ఒక మంచి ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఎడారి భూభాగాన్ని పచ్చదనంగా మార్చడానికి ప్రచారం కూడా మొదలుపెట్టారు. మొత్తానికి చైనా శాస్త్రవేత్తలు మరియు స్థానిక రైతుల నేతృత్వంలోని ఈ ప్రాజెక్ట్స్ అని సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక ఎడారి లాంటి దేశం ఉన్న ప్రతి దేశం కూడా ఈ ప్రాజెక్ట్ ని తమ దేశాలకు అనుగుణంగా మొదలు పెట్టాలని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇంకా విజయవంతమైతే ఎన్నో ఎడారి దేశాల్లోని భూభాగం పచ్చగా మారిపోతుంది. అలాగే భారతదేశంలో కూడా అమలు చేయొచ్చని అర్థమవుతుంది. అంటే అప్పుడు భారతదేశంలోని ఎడారి భూమిని కూడా పచ్చదనంగా సులువుగా మార్చొచ్చు. ఇలా ఎడారి భూభాగం అంతా సాగు భూమిగా మారితే మంచి పంటలు పండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకలి మరణాలు తగ్గిపోతాయి. అలాగే ఎంతో మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. అంతేకాకుండా వాతావరణంలో మంచి మార్పులు కూడా ఉంటాయి. చూశారు కదా ఫ్రెండ్స్, చైనా వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని. మరి మీకేమనిపించింది ఈ వీడియో చూస్తే? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో నెక్స్ట్ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.